మనకి మరొక వరం సుదర్శన్ రెడ్డి గారు. మొత్తం మన దేశానికి ఒక వరం మీరు. అంటే ఆ సందర్భాన్ని బట్టి స్పందించడం అనేది గొప్ప అంశం. అది వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన సీనియర్ జర్నలిస్టు అలాగే ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకులు, అనేక వార్తా కథనాలు ఆర్టికల్స్ చాలా గొప్పగా రాసి లెఫ్ట్ భావాలతో కూడిన ధైర్యంగా ఆయన పనిచేసే పత్రిక వేరే యాజమాన్యం ఉన్నా ఆయన తన వాణిని మనందరి ఆలోచనను మన ఆ భావాలని తన కలం ద్వారా వ్యక్తీకరించినటువంటి మేధావి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. ఆ తర్వాత నాగేశ్వర గారు ముగింపులో సార్ మాట్లాడతారు. సుదర్శన్ రెడ్డి గారు. మిత్రులందరికీ, పెద్దలందరికీ నమస్కారం. నాగేశ్వర్ గారి మీద జరిగిన, నాగేశ్వర్ గారి పేరు మీద, నాగేశ్వర్ గారితో పాటు తెలంగాణ మీద, భావ ప్రకటన స్వేచ్ఛ మీద జరుగుతున్న దాడిని ఖండించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైనది. అందుకు సిపిఐ వారిని, ముఖ్యంగా సాంబశివరావు గారిని అభినందిస్తున్నాను. ఇక జరిగిందే జరిగిపోయింది, ఇక మానేయండి, ఇక వదిలేయండి అని మనం బతిమాలుకోవటం కాదనుకుంటున్నాను నేనైతే. ఏదంటే ఒక రకంగా హెచ్చరించడం కూడా. అంటే తప్పు చేసింది మనం కాదు, మన వైపు నుంచి తప్పు జరగలేదు. ఇక్కడ మనం అంటే తెలంగాణ, ఆంధ్రాని మాత్రమే కాదు, ఎవరైతే భావ ప్రకటన స్వేచ్ఛ పైన నిలబడి ఉన్నారో, ఎవరైతే ఒక సరైన పక్షం వైపు నిలబడి ఉన్నారో వాళ్ళందరి తరఫున చెప్తున్నది. ఇవాళ వాళ్ళు కేవలం దుర్భాషలాడటంతో సరిపెట్టడం లేదు. నిన్న మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో చాలా అభ్యంతరకరమైంది. చాలా మనం సీరియస్గా తీసుకోవాల్సింది ఏంటంటే, ప్రాంతీయవాదాన్ని జాతీయ సమగ్రత సమస్యగా, జాతీయ సమైక్యత సమస్యగా, ఉగ్రవాదంతో పోల్చదగ్గ విషయంగా ఆయన ప్రస్తావించాడు. ఈ ప్రస్తావన అనేది చాలా మనం తీవ్రంగా అభ్యంతర పెట్టాల్సిన విషయం. మొత్తం విషయాన్ని ఒక నేషనల్ సెక్యూరిటీ ఇష్యూగా మార్చే ప్రయత్నం చేయటం, అందువల్లే దాని వెనుక బీజేపీ ఉందేమో అని ఎవరైనా అనుమానించడానికి కానీ దానికి కారణం అనిపిస్తుంది ఏంటంటే, దీన్ని మొత్తం ఆయన ఈ మొత్తం వ్యవహారాన్ని క్రిమినలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది చాలా అభ్యంతరకరమైన విషయం. మనం దాన్ని తప్పనిసరిగా ప్రొటెస్ట్ చేయవలసిందే. ఈ పద్ధతి మానుకోవాలి వాళ్ళు. ఈ పద్ధతి రాజకీయ పక్షాలకు కానీ, ఆంధ్ర ప్రాంత ప్రజలకు కానీ, తెలంగాణ ప్రాంత ప్రజలకు కానీ ఎవరికి కూడా వాంఛనీయమైంది కాదు. ముఖ్యంగా మనందరం ఈ వేదిక మీద చెప్పవలసింది ఏంటంటే, తెలంగాణలోని సాధారణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్లోని సాధారణ ప్రజలు సహజ మిత్రులు. వీరి మధ్య వైరుధ్యం ఏమీ లేదు. వీరి మధ్య ఎటువంటి చారిత్రకమైన చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, చారిత్రకమైన చిన్న చిన్న భేదాలు ఉన్నాయి తప్ప ఒక ద్వేషపూరితమైన వైరపూరితమైన సంబంధం లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనందరికీ కూడా మిత్రులు. నిజానికి తెలంగాణ ప్రాంతంలో జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆంధ్ర ప్రాంతంలో దళిత బహుజన వర్గాలు, అనేక మంది ప్రజాస్వామికవాదులు సమర్థించారు. కాబట్టి ప్రజల మధ్య స్నేహం ఉండాలని మనం వాళ్ళు ప్రత్యేకంగా కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ పాలకులు ఎటువంటి విద్వేషాన్ని సృష్టిస్తున్నారు వాళ్ళకి అవసరమైనప్పుడల్లా, ఇది ప్రధానంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక రాజకీయ సమస్య నుంచి దారి మళ్లించడం కోసమో, విశ్రాంతి పొందడం కోసమో విషయాన్ని మొత్తం తెలంగాణకు తరలించే ప్రయత్నం అని నాకు అనిపిస్తుంది. నాగేశ్వర్ గారు చెప్పింది, నాగేశ్వర్ గారు ఒక విశ్లేషకులు. ఇవాళ మనకున్న చాలా దురదృష్టకరమైన ధోరణి ఏంటంటే, విశ్లేషకుల్ని, పాత్రికేయుల్ని కూడా ఒక రాజకీయవాదిలాగా చూసి వాళ్ళని సంబోధించడం, రాజకీయవాదులు పరస్పరం ఎట్లా దూషించుకుంటారో అట్లాగే విశ్లేషకుల్ని, పాత్రికేయుల్ని దూషించవచ్చు అనుకోవటం, ఇదొక ట్రెండ్గా వస్తుంది. ఈ ట్రెండ్ చాలా అభ్యంతరకరమైంది. ఎందుకంటే ఎటువంటి సంస్కృతి, విద్యాగంతము, సంస్కారము లేని మనుషులు ఇవాళ రాజకీయాల్లో ఉన్నారు. ఇవాళ చూడండి, పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు నిన్న దేవరకొండలో రేవంత్ రెడ్డిని బలి ఇస్తారని కత్తితో తల నరుకుతున్నట్టుగా అభినయిస్తూ
పెద్దగా అరవటం మనం సామాజిక మాధ్యమాల్లో చూసాం. ఎటువంటి మాటలు మాట్లాడతారు వాళ్ళు? ఎటువంటి ఏ బాధ్యత లేకుండా కేవలం సినిమాలు తప్ప వాళ్ళ సంస్కారాన్ని తీర్చిదిద్దిన విషయం ఇంకేమీ లేదు. సినిమాల నుంచి పెరిగి పెద్దయిన పెంపకంతో వాళ్ళు ఏదైనా మాట్లాడగలుగుతారు, ఆడవాళ్ళని అన్యాయంగా మాట్లాడగలుగుతారు. నాగేశ్వర్ గారి మీద వచ్చిన ట్రోలింగ్ చూస్తే అంత అన్యాయమైన ట్రోలింగ్ అంటే అసలు ఎవరు కూడా ఒక మేధావి, ఒక విద్యారంగంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న వ్యక్తి, రాజకీయాల విషయంలో విశ్లేషణల్లో కూడా చాలా విశ్వసనీయత పొందిన వ్యక్తి. ఆయనకు అభిప్రాయాలు ఉండొచ్చు, కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో కొన్ని మొగ్గులు ఉండొచ్చు. ప్రతి ఒక్కరు నాకు కూడా ఉన్నాయి. ప్రతి రాజకీయ విశ్లేషకుడికి, జర్నలిస్టుకి కూడా సొంత రాజకీయ అభిప్రాయాలు ఉంటాయి. అభిప్రాయాలు ఉండకుండా ఎవరు ఉండరు. కానీ అభిప్రాయాలతోటి మేము వాస్తవాన్ని బలిపెడుతున్నామా, వాస్తవాన్ని వ్యాఖ్యానించేటప్పుడు అభిప్రాయాల్ని డామినేట్ చేసేటట్టుగా చూస్తున్నామా అనేది చూడాలి తప్ప రాజకీయ విశ్లేషకులు రాజకీయవాదిలాగా చూసి నీ పార్టీలో సమస్య ఉంది అంటే ఆ సమస్య ఇతనే సృష్టించినట్టుగా భావించి దాడి చేయటం అనేది, నాగేశ్వర్ గారు ఏది ప్రస్తావించారో ఆ సమస్య ఆంధ్రప్రదేశ్లోని పాలక కూటమిలో ఉన్నది. 2029లో పవన్ కళ్యాణ్ భవిష్యత్ ఏమిటి? ఇప్పట్లాగానే ద్వితీయ స్థానంలో ఉంటాడా? చంద్రబాబు లోకేష్కు ముఖ్యమంత్రి పదవి అప్పచెప్తే ఈయన కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడా? ఈ మదన జనసేన పార్టీలో ఉన్నది. వీటన్నిటికి తోడు తమిళనాడులో విజయ్ గెలిచిన తర్వాత ఆయనకు మరింత బాధ ఎక్కువైంది. ఆయన అంత అవలీలగా గెలిచాడు, నేను 15 సంవత్సరాల నుంచి ఇట్లా తంటాలు పడుతున్నాను, నాకేమీ రావట్లేదని అన్న తర్వాత ఆ సందర్భం చెప్పాడు. హైదరాబాద్లో కూడా అన్నాడు. హైదరాబాద్లో ఏమన్నాడు? మేము ఎందుకు భయపడుతున్నారు, నేను తెలంగాణలో వచ్చి ముఖ్యమంత్రిని అవుతానా, అక్కడ ఆంధ్రాలోనే నాకు గతి లేదు అన్నాడు. అట్లా ఎవరు అనరు. కాబట్టి చాలామంది ఆయన బీజేపీ ప్రయోగించిన అస్త్రమేమో అంటే నాకు అనుమానం ఎందుకు కలుగుతుందంటే, బీజేపీ అంత తెలివి తక్కువ వాళ్ళని అస్త్రంగా ప్రయోగించదు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఫలితం సాధించాలనుకుంటే అంత సాధించగలిగేంత శక్తి కానీ, చాకచక్యం కానీ, అతని సమర్థత కానీ అతనికి లేవు. అక్కడ ఎక్కడేం మాట్లాడాలో కూడా తెలియదు. కాబట్టి అతనికి ఒక సమస్య ఉంది, అతని కార్యకర్తల నుంచి ఒత్తిడి ఉంది. ఏంటి మన పరిస్థితి ఎంతకాలం రెండో స్థానంలో ఉంటాం. అతను ఇక్కడ చిన్న మీటింగ్ జరిగినా కూడా అక్కడ కార్యకర్తల అభిమానులు ఆయన సీఎం అని నినాదాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటి మన పరిస్థితి అనే విషయంలో ఒక మథనం ఉన్నది. ఈ లోపల విజయ్ అట్లా గెలిచాడు. అట్లానే ఆ సందర్భంలో వెళ్ళి అమిత్ షాని కలిసినప్పుడు సహజంగానే రెండు పార్టీలు మిత్రపక్షాలు కాబట్టి మా పరిస్థితి ఏంటని ఆయన అడిగి ఉండొచ్చు. ఓపిక బట్టండి, జగన్తో అంత స్నేహంగా అంత వైరంగా ఉండొద్దు, కలిసిపోండి, రేపు పొద్దున అవసరమైతే ఆయనతో కలిసి ఉండాల్సి వస్తుందని చెప్పి ఉండొచ్చు. దీనికి ఏం ఆధారాలు లేవు, కానీ అట్లా చెప్పే పరిస్థితులే ఉన్నాయి. నాగేశ్వర్ గారి చేసిన విశ్లేషణలో ఒక సాంకేతికమైన సమస్య ఏదైనా ఉండొచ్చు. ఆయన ఫలానా వాళ్ళు చెప్పారని చెప్పినప్పుడు ఆయనకున్న సోర్స్కి ఆయనకి ఇబ్బంది కలిగి ఉండొచ్చు. ఆయన ఫలానా విధంగా ఒక ఆధారాన్ని చూపించలేకపోయి ఉండొచ్చు. కానీ ఏదైతే విషయం ఉందో ఆ విషయం జరగడానికి అన్ని విధాలుగా ఆస్కారం ఉన్న సందర్భం అది. కాబట్టి అది వాళ్ళకి సమస్య వచ్చింది అంతర్గతంగా కూటమిలో. ఆ క్రైసిస్ని అక్కడి నుంచి తప్పించడం కోసం, ఆంధ్రప్రదేశ్లో ఆ చర్చ రాకుండా ఉండటం కోసం ఒక పక్కన మహానాడు జరుగుతుంది. మహానాడు వాళ్ళు హాయిగా తెలుగుదేశం వాళ్ళు 2029లో మేము ఏం చేయాలని వాళ్ళు చర్చించుకుంటున్నారు. 2029లో మన పరిస్థితి ఏంటని వీళ్ళు చర్చించుకోవడానికి కూడా లేదు. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి ఆయన ఈ వివాదాన్ని సృష్టించాడేమో నాకు అనిపిస్తుంది. ఎందుకైనా సపరేట్ తెలంగాణ అట్లా ఈజీ టార్గెట్ కావడం, ఇక్కడికి వచ్చి ఏవైనా మాట్లాడాలనుకోవటం, పండగ పూట పొరుగు రాష్ట్రానికి వచ్చి ఒక బురద జల్లిపోవటం, ఇవేవి సంస్కారవంతమైన విషయాలు కావు. కాబట్టి వీటిని ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా గుర్తించాలి. వాళ్ళు నాయకులుగా చెప్తున్న వ్యక్తులు ఎంత సంస్కారవంతంగా ప్రవర్తించారనేది చూడాలి. వాళ్ళు కూడా మంచి చెడ్డలు ఆలోచించాలని మనం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయాలని నేను అనుకుంటున్నాను. నాగేశ్వర్ గారి మీద కేసులు ఎత్తివేయాలి. ఈ సందర్భంగా అప్రస్తుతం కావచ్చేమో కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా నటుల పార్టీల ట్రోలింగ్ ఆర్మీలే కాదు, అన్ని రెండు రాష్ట్రాల్లో కూడా రాజకీయ పార్టీల, సామాజిక మాధ్యమాల సైన్యాలు విశ్లేషకుల్ని, జర్నలిస్టులను విపరీతంగా ట్రోల్ చేస్తున్నాయి. ఇష్టం వచ్చిన విధంగా వ్యాఖ్యానాలు చేస్తున్నాయి. దానికి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏమీ బీజేపీ అయితే చెప్పరక్కర్లేదు. వాళ్ళ సంబంధించిన సామాజిక మాధ్యమాల మనుషులు ఎట్లా ప్రవర్తిస్తున్నారో దీన్ని మొత్తాన్ని మార్చడానికి ఒక సంవాదం అనేది, డిస్కోర్స్ అనేది ఒక సంస్కారితంగా ఉండటానికి మనందరం ఏం చేయాలనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నాగేశ్వర్ గారి మీద కేసులు ఎత్తివేయాలి. ఉభయ రాష్ట్రాల మధ్య స్నేహము, తెలుగువారి మధ్య చారిత్రక సాంస్కృతిక ఐక్యత వర్ధిల్లాలి. విద్వేషాన్ని
రెచ్చగొట్టే వాళ్ళని ఓడించాలి. థ్యాంక్ యూ.